అమ్మా అప్పుడు మీ ఏజ్లో అన్నం ఎలా ఉండేది? పొద్దున పూటేమో సోళ్ళు వండుకున్నాయి. సోళ్ళు వండుకునేవారు. సోళ్ళు ఒకటేనా బియ్యం కూడానా? బియ్యం సాయంకాలం. బియ్యం సాయంత్రం పొద్దుట సోళ్ళా? సోళ్ళు పిండి చేసి గట్టిగా కలమెట్టేసేవాళ్ళు. అదే టిఫినా? అదే టిఫిన్ ఏంటి అన్నం కూడా అదే. దాంట్లోకి ఏమి కర్రీ వండుకునేవారు? కూర వండుకుని కూర వేసుకుని ఇష్టమైన వాళ్ళు కూర వేసుకుని తినేవాళ్ళు. ఇష్టం కాని వాళ్ళు ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకుని తినేవాళ్ళు. ఏమేం కూరలు ఉండేదాన్ని ఏంటి అప్పుడు? అప్పుడు కూరలు అతిమిక్కులైన కూరలు, చేపలు, దొందులు, రామలు, పీతలు, రొయ్యలు, అన్ని కూరలు అసలు అంతుడే. మా వాళ్ళు సారా అమ్మేవాళ్ళు. ఆ సారా పిచ్చ సారాకి వాళ్ళు బుట్టలట్టుకొచ్చి ఇక్కడ ఆడేసేవాళ్ళు. ఆ బుట్టలో బుట్టుడు పడేయమ్మా మా 5-6 కూరలక. దొందులు, రొయ్యలు, రామలు, పీతలు ఒకటేంటి అలాంటి దాఖలు చేసి వండాలి. కానీ అది పొద్దుటికేనా లేకపోతే సాయంత్రానికి కూడా? పొద్దుటికే 2 కూరలు అయిపోయాయి. మళ్ళీ సాయంత్రం 5 మధ్యగారులు కదా. నీకు 5 మధ్యగారులా? 5 మధ్యగారులు నాకు 5 మధ్యగారులు. ఈ రాబాబుడు ఒక మధ్యగారు.